కూరగాయలు తినబెట్టి తోసి వెళ్ళేది ఇల్లు పురుగు పని తోసి వెళ్ళేది నిలబడు కూడా ఒకే పార్టీ ఉంటాం. గ్రామంలో ఉండే పార్టీ ఉండేమో వీళ్ళకి సపోర్ట్, కానీ ఇది రెండు జరిగేది పార్టీ కానీ మద్దతు జరగదు 100%. నిన్న ఈరోజు పార్టీ మహాసభలో పార్టీ వాళ్ళు అవతల పార్టీ వాళ్ళు యువత మరి ఇద్దరు ఆడ ఉండవు. సరే ఇది పూలే తొందరగా పోయిందండి. పంట కుప్ప అక్కడ ఉంది సార్ దాన్ని దోయేసి ఇల్లు సార్ ఇది నివసిస్తుంది ఇల్లు సార్ దోయేసారు సార్. నా పేరు దారా శివయ్య సార్, మా తండ్రి గారి పేరు దారా చిన్నయ్య సార్. ఈ పొలం మా తాతగారి కాలం నుంచి మా నాన్నగారి కాలంలో నుంచి ఈ పొలాన్ని మా నాన్నకి గవర్నమెంట్ గారు ఇచ్చినారు సార్. ఈ పొలాన్ని చేసుకుని జీవనాధారం గడుపుకుంటూ ఉన్నాం సార్ మేము. ఈ పొలంలో ఒక్కొక్కసారి పంట పైరు, ఒక్కొక్కసారి కూరగాయల చెట్లు వేసుకుని ఆ రోడ్డు మీద పెట్టుకొని జీవనాధారం గడుపుకుంటూ ఉన్నాం సార్. గతంలో కూడా చాలాసార్లు నా ఆర్థిక పంట మీద దెబ్బతీస్తున్నారు సార్. ఇప్పుడు ఇవాళ ఉదయాన బిరదోలు పతిపిరెడ్డి 2 కార్లు తీసుకొని వచ్చి జేసీపీ తీసుకొని వచ్చి నేను నివసిస్తున్న పొలంలో ఉండే ఇల్లుని కరెంటుతో కూడా పాడు చేసి ఇల్లుని కూడా దోయేశారు సార్. తర్వాత అలాగే జామాయిల చెట్లు కనీసం 15 సంవత్సరాల నుంచి ఉన్నాయి సార్, ఆ చెట్లన్నింటిని కూడా తొలగించేశారు సార్. అలాగే పంట కుప్పని అక్కడ మధ్యలో పంట కుప్ప సార్, ఆ కుప్ప కనపడి కంటే వరి పండించుకొని ఆడ నిలుచుకునే దానికి ఒడ్లు సార్, నా బిడ్డలకు జీవనాధారం సార్ అవి. ఆ ఒడ్లు కుప్పతో కూడా తోసి అట్లా ముళ్ళ చెట్లన్నీ తోయేశారు సార్. తోయేసి ఇది వరకు కూడా వారం క్రితం ఈ బిరదోలు అని పతిపిరెడ్డి వచ్చి నన్ను నానా విధంగా మాలనా కొడక అని చెప్పి తిట్టి ఇబ్బంది పెట్టి చేస్తే నా భార్యని నన్ను బురదలో కూడా నెట్టేశారు సార్. ఆ రోజు బురదలోకి నెట్టేసినాక ఇదిగో బురదలో కూడా నెట్టేశారు సార్. ఆ రోజు వారం పైన మేము రూరల్ స్టేషన్లో కేసు ఇచ్చినాం సార్. కేసు ఇచ్చినా కూడా రూరల్ స్టేషన్లో మాకు ఏం న్యాయం జరగలేదు సార్. తర్వాత ఎస్పీ గారి కాడ కూడా వెళ్ళాం సార్. ఎస్పీ గారి కాడికి వెళ్తే డిఎస్పీ సార్ని కలవమన్నారు సార్, ఆడ కూడా మాకు న్యాయం జరగలేదు సార్. మళ్ళీ 2వ సారి కూడా వెళ్ళాం సార్. మళ్ళీ పదే ఎస్పీ కాడికి నేను రానిము, ఏదైనా ఒకటి డిఎస్పీ కాడి గారే మాట్లాడమని చెప్పారు సార్. పదే నా జీవనాధారం మీద దెబ్బ కొడుతున్నారు సార్. ఇది వరకు కూడా సార్ ఈయన ఈ వాములు కూడా తగలబెట్టేశారు సార్. అప్పుడు ఫైర్ ఇంజిన్ వచ్చి ఆపింది సార్. ఫైర్ సర్టిఫికేట్ కూడా ఇచ్చి వాళ్ళు ఫైర్ ఇంజిన్ కూడా చాపేది సార్. నా పశువులకి గడ్డి కూడా లేకంటే నోరులోని పశువులకి దానా కూడా లేకంటే వాటికి కడుపు కూడా కొట్టారు సార్. ఈ రోజు నా బతుకు రోడ్డు మీద పడ్డా సార్. నా బిడ్డలకి అన్నం తినే పరిస్థితి కూడా లేదు సార్. ఈ పంటని పండించుకొని కంటే పదే దాడి చేస్తాను. చాలాసార్లు ప్రభుత్వానికి అర్జీలు పెట్టుకున్నాను సార్. అప్పుడు గవర్నమెంట్ వచ్చి ఆయన పిల్లర్స్ని బాగా కొట్టేశారు సార్. ఇది గవర్నమెంట్ ల్యాండ్, నీకు హక్కులేదని చెప్పేసి. మళ్ళీ నిన్న దిగారు సార్. ఈయన నిన్న దిగి పూల శ్రీకాంత్ నా సొక్కాతో కూడా దించేసి నిన్న పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చాను సార్. 100 కాల్స్కి 3 సార్లు నిన్న ఫోన్ చేశాను సార్. నిన్న ఫోన్ చేసి తర్వాత ఎవరు కూడా పోలీసులు నాకు సహాయం చేయలేదు సార్. నిన్న పోయి మళ్ళీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను సార్. ఆయన నాకు కొట్టి నా సొక్కాతో కేసు ఇచ్చినా కూడా ఆయన తీసుకోలేదు సార్. తర్వాత ఇప్పుడు ఈ ఉదయం కూడా మళ్ళీ జరిగితే కనీసం 10-15 సార్లు 100 కాల్స్ ఫోన్ చేశాను సార్. ఫోన్ చేసినా కూడా మాకు పోలీస్ డిపార్ట్మెంట్ కానించి మాకు ఏం న్యాయం జరగట్లేదు సార్. పోలీసులు అయితే సార్ వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు సార్, నాకైతే న్యాయం చేయట్లేదు సార్. పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా సార్ ముందర కూడా పోలీసులు ఇక్కడికి వచ్చి బిరదోల శైలజారెడ్డి కొడుకుని తీసుకుని వచ్చి వాళ్ళ ఫోటోలు కూడా ఇంట్లో పెట్టినాను సార్. వాళ్ళన్నీ కూడా పెంటరీ చేసి పెట్టినాను సార్. ఈ పోలీసుల వల్ల నా ప్రాణహాని సార్. తర్వాత వచ్చి ఈ బిరదోల పతిపిరెడ్డి, బిరదోల శైలజారెడ్డి, పూల శ్రీకాంత్ వాళ్ళు కూడా నా ప్రాణహాని సార్. నా బిడ్డలకి నాకు కూడా ఏం జరుగుతుందో కూడా తెలియదు సార్ ఈ పొలం గురించి సార్. ఈ పొలం కోర్టులు ప్రాపర్టీ అయ్యే లోపల ఈ పొలాన్ని లాక్కోవాలని చెప్పేసి కొంత రాజకీయ పరంగా ఉద్దేశంతో కొంత రాజకీయ పలుకుబడితో కూడా వీళ్ళు చేస్తున్నారు సార్. ఇదంతా అపార్ట్మెంట్లు ఏరియా అయ్యే లోపల సార్ ఈ పొలాన్ని కాజేయాలని చెప్పి నన్ను కూడా కాజేయాలని చెప్పేసి వాళ్ళు దురుద్దేశంతో చేస్తున్నారు సార్. ఇది సార్ మీ మీడియా మిత్రులందరినీ నేను కోరుకునేది ఏంటంటే సార్ నాకు న్యాయం జరగాలి సార్. నాలాంటి తగ్గు కులాలు వాళ్ళు ఈ విధంగా చేసుకుంటుంటే వాళ్ళ పొలాలు కూడా బెరుకుని ఈ విధంగా ఇబ్బంది చేస్తున్నారు సార్. ఇలాంటిది ఇంకొకరు కూడా అన్యాయం జరగకుండా, నాకు కూడా అన్యాయం జరగకుండా మీ మీడియా మిత్రులందరికీ నేను నమస్కరించుకుంటున్నాను సార్. మీ మీడియా మిత్రుల ద్వారా దీన్ని తెలియపరిచి మాకు న్యాయం జరుగుతుందని మా అభిలాషం సార్. ఇందు మూలంగా సార్ నాకైతే నా కుటుంబ పరిస్థితి రోడ్డును మడిపింది సార్. నా బిడ్డలకు అన్నం తినే దిక్కు కూడా లాంటి అయిపోయింది సార్. ఆ పంట పండించిన దాన్ని తొక్కించుకొని ఆ ఒడ్లు ఇంటికి ఎత్తుకుపోతామనే ప్రదేశంలో కూడా ఆ పంటను కూడా
ఆ కుప్పను కూడా తీసి ముళ్ళ కింద దోయేశారు సార్. చెట్లు దీంట్లో జామ చెట్లు ఉన్నాయి సార్. ఆ జామ చెట్లని కనీసం జామ చెట్లు అనేక పంట చెట్లు అన్ని చెట్లు కూడా ఇంత ముందు వారం క్రితం వచ్చి అన్ని దోసేసారు సార్. సార్ నాకు జిల్లా స్థాయిలో ఉన్న ఎస్టీ ఎస్సీ అధికారుల్ని సంఘ నాయకుల్ని సంఘాలన్నింటిని కూడా నాకు న్యాయం చేయమని కోరుకుంటున్నాను సార్. ఈ మాలా మాదిగి యానాదికి అనే విధంతో మాకు ఒక న్యాయం జరగట్లేదు సార్. అందరు కలిసి నాకు కూడా న్యాయం జరిగే సహాయం చేయండి సార్. మా జిల్లా అధికారులు అయితే ఏమి, జిల్లా సంఘాలు అయితే ఏమి, ఈ పేదల బలహీన వర్గాలు అయితే ఏమి, మీరందరూ కూడా నాకు న్యాయం చేయండి సార్. ఈ దళిత మా దళిత నాయకులందరూ కూడా సార్ నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను సార్. దళిత నాయకులందరూ కూడా నాకు సహాయం చేయండి సార్. ఇలాంటి ఇబ్బందులు ఇంకొక దళిత నాయకుడు కూడా జరగనీకంట మీరు సహాయం చేయండి సార్. మీకు ఎవరో నేను కోరుకుంటున్నాను సార్.